ఏపీలో రాజ్యసభ సభ్యుల అభ్యర్థుల వ్యవహారం చిలికి గాలివానలాగా మారుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మొదటి నుంచి వైసీపీ పార్టీ తమ పార్టీ నుంచి ఏ ఒక్క రాజ్యసభ సభ్యుడిని కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. ఎందుకంటే ఆ పార్టీకి కేవలం జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి కనీస మెజారిటీ కూడా లేకపోవడం వల్ల ఆ పార్టీకి ఒక్క రాజ్యసభ ఎంపీ కూడా గెలిపించుకునే అవకాశం లేదు. ఏపీ రాజ్యసభకు ఇప్పుడు 4 ఎంపీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటికి రేపటితోటి ముహూర్తం మొదలవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే నామినేషన్ల ఘట్టానికి కూడా రేపే చివరి తేదీ. ఇక తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల్ని పోటీలోకి నిలబెట్టాలనుకుంటుంది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్. సో ఈ ముగ్గురిని కూడా అభ్యర్థులుగా ప్రకటించారు. ప్రకటించిన దగ్గర నుంచి కొంతమేర పార్టీలోనూ బయట కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. దాన్ని ఏదైతే అధికార పార్టీ కాబట్టి అనదొక్కటమా బతిమలాటమా ఏదో ఒకటి జరిగి మొత్తానికి శాంతింపజేసే అవకాశాలే ఉంటాయి. జనసేన తరపు నుంచి ఆ పార్టీ అధికారికంగా నిన్న నామినేషన్ కూడా వేయటం జరిగింది, లింగమనేని. సో ఈ నలుగురు కూడా ఇప్పుడు కూటమి తరపున ఏకగ్రీవంగానే ఎన్నికవుతారు. ఎన్నికలు కూడా జరగపోయేటువంటి అవకాశం ఉండొచ్చు. ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఒక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే, మొన్ననే మహానాడులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, భావి ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు చాలా గంభీరమైనటువంటి ప్రకటన అయితే చేశాడు. మహిళలకు ప్రతి ఎన్నికల్లోనూ 33% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, ఇవ్వకపోయినప్పటికీ, బిల్లు పాస్ అయినప్పటికీ, పాస్ కాకపోయినప్పటికీ మేము మా పార్టీ తరపున తప్పనిసరిగా 33% రిజర్వేషన్లు ఇస్తాము అని చాలా గంభీరమైన ప్రకటన చేశాడు. ఆ రోజు ఒక సినిమాటిక్ సీన్ కూడా మనకు కనిపించింది. ఒక ఎమోషనల్గా ఫీల్ అవ్వటం, ఎవరైతే మహిళా ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ లోకేష్కి థ్యాంక్స్ చెప్పడం, అదొక 1-2 రోజులు అతిపెద్ద ప్రకటన చేస్తాను అని చెప్పి మహానాడు వేదికగా చెప్పి, సో ఈ ఏటికదే చార్ట్ బస్టర్ అన్నట్టు ఒక బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ చేశాను అన్నంతగా అప్పట్లో నారా లోకేష్ ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నించాడు. సో అది జరిగి ఒక 10 రోజులు అయిందేమో మహా అయితే. ఈ లోపులోనే అనుకోని పిడుగులాగా ఈ రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. మరి అందులో కూడా నారా లోకేష్ చెప్పినట్టుగా డెఫినెట్గా ఒక మహిళకి అవకాశం ఇవ్వాల్సింది కదా పార్టీ తరపున. ఆయన చెప్పినట్టుగా ఆయన పార్టీకి 3 ఎంపీ సీట్లు వచ్చాయి. 3 ఎంపీ సీట్లో 33% రిజర్వేషన్ ప్రకారం కనీసం ఒక మహిళా అభ్యర్థికైనా అవకాశం ఇచ్చుంటే చాలా బాగుండేది. అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలకు కూడా ఎవరైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కొంతమేర ఒత్తిడి ఉండేది. కానీ ఇక్కడ చూసుకుంటే లోకేష్ కానీ టీడీపీ కానీ ఆ మేరకు ఆలోచించినట్టు ఏం కనిపించలేదు. డెఫినెట్గా ఒక మహిళా అభ్యర్థికి అయితే ఛాన్స్ ఇవ్వాల్సింది. ఎందుకంటే టీడీపీలో చాలామంది మహిళా అభ్యర్థులు పోటీల్లోనే ఉన్నారు, నాయకత్వం వహించగల శక్తి సామర్థ్యం చాలామంది ఉన్నారు. కానీ బట్ ఎందుకో ఆ మేరకు మొదటి నుంచి చర్చ జరగలేదు, దాని మీద పెద్ద ఫోకస్ కూడా లేదు. ఇక ఇటీవల చిన్నబాబు నారా లోకేష్ గారు రష్యా పర్యటనలో ఉన్నారు, 5 రోజుల పర్యటన కాబట్టి ఆయన దీని మీద ఫోకస్ పెట్టి ఉండకపోవచ్చు. కానీ ప్రత్యర్థులు విమర్శించేదంతా కూడా ఇప్పుడు ఎవరైతే టీం వస్తున్నారో ఈ ముగ్గురు ఎన్నిక కూడా నారా లోకేషే అంతా తానే వ్యవహరిస్తున్నారని ఆబ్వియస్గా ఆరోపణలు ఉంటాయి కాబట్టి ఆరోపణలు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలంటే ఇక్కడ వైసీపీ పార్టీ ఒక ట్వీట్ చేసింది దీని మీద నారా లోకేష్ని రిఫర్ చేస్తూ. ఒకసారి ట్వీట్ ఎంతో చదువుదాం మనం. నాట్ ఫౌండ్ ఇన్ ది రాజ్యసభ నామినేషన్స్ మేడ్ బై ది టీడీపీ లెడ్ కోయలేషన్ గవర్నమెంట్ 33.3% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ హ్యాస్ గాన్ మిస్సింగ్ అని నారా లోకేష్ని టాక్ చేసింది. బట్ ఇదైతే గుడ్ మూవ్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇదొక గేమ్ చేంజర్ అని మహానాడు వేదికగా కానివ్వండి, ఎక్కడ వేదికలు దొరికితే అక్కడ ప్రస్తావించడం, ప్రకటించడం జరగడం, తీరా చూస్తే అవకాశం ఇవ్వాల్సిన చోట చేతులెత్తేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకి అనుకోని విధంగా అవకాశాలు ఇచ్చినట్టయింది. మరి చూడాలి దీని మీద నారా లోకేష్ ఏం స్పందిస్తారు, చంద్రబాబు నాయుడు ఏం స్పందిస్తారు. యాజ్ యూజువల్గానే కొట్టుపారేస్తారా, లేకపోతే ఇంకేదైనా గట్టిగా రిటార్ట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వచ్చినటువంటి అవకాశాల్లో డెఫినెట్గా ఒక మహిళా అభ్యర్థి నిలబెట్టి గెలిపించినట్టయితే బాగుండేదా కాదా, దీన్ని మీరు సమర్థిస్తారా లేదా, మర్చిపోకుండా కామెంట్ చేయండి.